హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నరేందర్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనమైతే బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. ప్రివ్యూ వీడియోస్లలో మీరు కామెంట్ అయితే చేసారు, అన్న బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేయరు అని. సో ఈ రోజు ఇదే వీడియోలో మనం బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఎవరు సెకండ్ ఎవరు తెలుసుకోవాలి కాబట్టి దానికోసం మావాడు వచ్చేసి నంబర్లు అయితే వేస్తాడు. ఆ నంబర్లు వేసిన దాన్ని బట్టి ఎవరికి ఫస్ట్ వస్తుంది ఎవరికి లాస్ట్ వస్తుంది అనేది వాళ్ళు తినేదాన్ని బట్టి ఉంటుంది. ఇక ఈ ఈటింగ్ ఛాలెంజ్లో ఎవరైతే ఓడిపోతారో లాస్ట్కి ఎవరైతే ఇద్దరు వస్తారో వాళ్ళను రివెంజ్ ఛాలెంజ్లో అయితే పెడదాం. మీరు ఏ కామెంట్ అయితే వేస్తారో ఖచ్చితంగా అదే రివెంజ్ ఛాలెంజ్లో వాళ్ళిద్దరిని అయితే పెడదాం. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం నంబర్లు వేసుకొని ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అనేది చూద్దాం. ఇక్కడ నెంబర్ ఇడెత్తున్నా చూస్తా నేను చూడద్దు. కనబడుతుంది ఎక్కడ మొత్తంగా అయిపోయా మొత్తం కనబడ్డది. ఆగా ఫస్ట్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఏదైతే ముట్టుకుంటారో లైన్ టచ్ అయిందా వాళ్ళకి అదే నంబర్ ఏదన్నారా అని. లాస్ట్ వచ్చిన అనుకుంటుంది రా వాడు ఊరి చచ్చిపోతాడు. ఓకే బాయ్. కెమెరా కానీ ఎట్లా పట్టుకుంటాడు లాస్ట్ మిగిలింది వానికే. ఏ నంబర్ మిగిలితే అది వానికే లాస్ట్. బాయ్ ముట్టుకో ఫస్ట్. నాకు తెలియదు పెట్టు ఏదో ఒకటి అంటే నంబర్ ఫస్ట్ ఫస్ట్ ఇది కాదు. ఫస్ట్ అమ్మతో నేను మర్చిపోయినా ఫోర్త్ నేను ఫస్ట్. ఫస్ట్ వచ్చేసి కనకరాజు, సెకండ్ వాళ్ళు అభినయ, సెకండ్ వచ్చేసి అభినయ్, థర్డ్ కుమార్, ఫోర్త్ రాజరెడ్డి, ఫిఫ్త్ నేను, సిక్స్త్ కెమెరామ్యాన్. పామును పట్టుకుపోయినట్టు గైస్ ఈ ఈటింగ్ ఛాలెంజ్ లో రూల్స్ ఏంటంటే టైం లిమిట్ ఏం లేదు. ఫస్ట్ వచ్చింది కదా, ఫస్ట్ వీడు ఎంత టైంలో తింటాడో దాన్ని బట్టి వెనకొచ్చేటోళ్ళకి టైం సేఫ్ అవుతుందా లేకపోతే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది తెలుస్తుంది. ఫస్ట్ స్టాప్ వాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. ఒక పెద్ద వచ్చింది అవ్వా ఉన్నదే క్వాంటిటీ తక్కువనే ఉంది. కుమ్మెత్తాడు నిమిషంలో తింటాడా గుట్కే పడుతుంది లప్పలప్ప మింగకు. మెల్ల మెల్ల ఆగు. సూకర్ బచ్చా సూకర్. రుకో జరా సబర్ కరో. అది టేస్ట్ ఎట్లుందిరా? సూపర్ ఉందా? మెల్ల తిను మరి మంచి ఉంటే మెల్ల తినాలి. మెల్ల తినాలి రా, మెల్ల తినాలి గుట్కే పడుతుంది. దెబ్బకి నా కూరలు వస్తున్నాయిరా. ఆహా పాప వాళ్ళ పరిస్థితి ఎట్లుందో ఇక్కడ చూడ వెనక ఆగు 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 సంపుతాడు. వాళ్ళకి ఆగుతలేదు. మిరపకాయ తినకు బ్రో. బాగుందా? తిను తిను తిను. మిరపకాయ తింటే ఏం కాదు. ఏం కాదు తిను బ్రో ఏం కాదు బాగుంటది. పాపం వీడు నిమిషంలో కథం చేసిన దాన్ని. ఇగో కొడుక వీళ్ళు ఎక్కడ పక్కన వీడు ఎంత తింటాడు ఇక. అరే నీ టైమే వేస్ట్ అవుతారా. చచ్చిపోయింది బ్రో ఆల్రెడీ. దాన్ని ఎంత చెప్తున్నావు మళ్ళా? మరి కొద్దిసేపట్లో కొరుకు దాన్ని. దానికి ఏముండదు ఉండదు. స్టాప్. మనోడు వచ్చేసి 4:52 అంటే 4 నిమిషాల 52 సెకండ్లు అయితే తిన్నాడు. మనోడికి వచ్చేసి 5 మినిట్స్ టైం ఉంది కదా, ఆ 5 మినిట్స్ తినొచ్చు, లేదు అంటే అంతకంటే ఎక్కువ టైంలో కూడా తినొచ్చు. సెకండ్ పార్టిసిపేట్ వచ్చేసి అభి అయితే అవుతుండు. వచ్చింది 1 2 3 స్టార్ట్. టైం వచ్చేసి స్టార్ట్ అయింది. వీనికి వచ్చేసి 5 మినిట్స్ అంటే 4:52 సెకండ్స్. ఆ టైంలో వీడు తిన్నాడంటే ఫస్ట్, లేదంటే ఎక్కువ తిన్నాడంటే ఇక సెకండ్ వచ్చిన బ్లాక్ వెళ్ళిపోతాడు. ఇక వీడు తింటూనే ఉన్నారా? మరి 2 నిమిషాలు కంప్లీట్ చేస్తాడు అభినయ్. అంతేనా? అరే మనం రాంగా గడ కుక్క చచ్చిపోయాను చూసినావా? పెద్దది అది మొత్తం పేగులు బయటపడ్డారా. దాన్నేరా పెద్ద చప్ప. దాన్ని తెచ్చినాం. వాళ్ళు వేసిరుగా వెనక, మీరు వెనకనే వస్తారు తెచ్చినప్పుడు సంచిలో పట్టుకోవాలి. ఇంత సప్ప వేసుకొచ్చిరా. చల్లచారు పోసుకో. చల్లా బాగా వచ్చిందేమరా. తినాలి ఏమో కంప్లీట్ చేస్తాడు 3 నిమిషాలలో. అంతేనా? పట్టు పట్టినావా? పట్టు పట్టిన విక్రమార్కుడు.
విక్రమార్కుడా లేకపోతే లిల్లీ రా పీక కట్టే ఉన్నాడు తాగు బగ్గదాగు నీళ్ళు ఇసండి ఇంకా మత్తగా వేయాలి ఇప్పుడే పీకటట్టున్నాడు వీడు బాగా నచ్చినట్టు టేస్ట్ ఎట్లా ఉంది చెప్పపోతే తప్పట్లే మండుతున్నట్టుంది ఏం మాట్లాడతలేవు మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు యుద్ధాలే ఇక డైరెక్ట్ ఒక్కసారి పో లోపలికి కుక్క అన్నది తింటుండు బ్రో నెక్స్ట్ మనం ఎట్లా రివెంచాలని ఉండవు నిమిషంలో అలా పోసుకో ఎంతసేపు ఉంటుంది అది ఎటో వాసన వస్తుందేమరా వాసన వస్తలేరా నీకు ఘోరంగా వస్తుంది ఎటో వాసన వాసన వచ్చింది చూడు కుక్క పురుగులు పట్టేయాలి తెల్ల పురుగులు రియల్ రా వచ్చింది సేమ్ అట్లే వస్తుంది వాసన వస్తుంది ఎవరికి వస్తలేదు ఆ వాసన ఇప్పుడు మనం గవర్ గవర్ వస్తుంది ఇట్లా తింటూనేమో కలిపిందే కలుపుతా ఇంకా మళ్ళా కలిపిన ఇప్పుడే అంటే మేసిరి పని చేస్తున్నాను పరకాడు మేసిరా పరకాడు దూరం అల్లాడు తగిలింది అందుకే తింటలేడు భయం అవుతుంది తినాలి ఆయన కంప్లీట్ చేయాలి పండుకోతి 8 నిమిషాలు విజయవంతంగా సరే నోట్లో పెట్టుకుంటే అయిపోయినట్టే విజయవంతంగా నెంబర్ 2 ప్లేస్ లా 8 నిమిషాల 15 సెకండ్ల కంప్లీట్ చేసిండు నువ్వు గ్రేట్ రా లీలాగు విని ఎడుగో ఉంచగలరా రే చూడరా విని మలక చూడరా గైస్ 3rd ప్లేస్ లా కుమార్ అయితే పార్టిసిపేట్ అవుతుండు లెగ్ పీస్ కాదు రెడీ 1 2 3 స్టార్ట్ ఏమని వేసుకున్నా సౌండ్ స్టార్ట్ అయింది టైము అరే ఎన్ని నిమిషాలు తింటావురా టేస్ట్ ఎట్లుంది చెప్పు మాట్లాడేదన్నా ఒక 10 సెకండ్స్ మాట్లాడితే ఏం లేట్ కాదు మంచిగా ఉందా లేదా మంచి లేదంటే చెప్పు ఆ కుక్క బిర్యానీ ఇచ్చినట్టున్నాడు ఇది కూడా వాసన వస్తుంది ఇప్పటిదాకా అంత ఎట్లుంది మోర్లే అరే మొన్న చేపల పైన చూసినావా ఆడ మొత్తం పెద్ద ఒక 10 కిలోల చేప చచ్చిపోయింది వాళ్ళకెళ్ళి తెల్ల పురుగులు వెళ్తున్నాయి అట్లా ఉన్నాయి గట్టినే ఉంది అని అంటున్నా ఎట్లా తింటారో ఏమో అరే ఎన్ని నిమిషాలు అలా తింటావురా 2 నిమిషాలు అవుతుంది గాయస్ ఇంకా వాడు ముత్తుకంతా కూడా తినలే చల్లగాలి మాలిసి చేస్తా అవరా దానికి అయిపోయింది అది దావినాక కథం పీస్ మొత్తం తిన్నా అన్నావు దానికి ఏం లేదురా ఇంకా తాగలే నువ్వు తాగలే మీ తమ్ముడేనా గట్లుంటదా వస్తలేదు ఆయన రావాలి నువ్వు అనేదాకా నేను బంద్ చేయరా అయిపోయినా గైస్ 3rd ప్లేస్ లా కుమార్ గాడు వచ్చేసి 6:35 కాదు 6:37 ఎందుకంటే 2 సెకండ్లు మిస్ అయింది వీడు వచ్చేసి 6:37 అయితే తిన్నాడు నెక్స్ట్ వచ్చేసి రాజిరెడ్డి 4th ప్లేస్ లా జాపారెడ్డి అయితే పార్టిసిపేట్ చేస్తుండు బాబు ఆగమ్మా అత్తుతం బాగానే ఉన్నది రెడీ 1 2 3 స్టార్ట్ ఎట్లుంది ఎలా ఉంది మంచిగా ఉండాలి అనుకుంటాను మొన్న వేరే విలేజ్ పోయిండ్రా కాదురా పెద్ద పందిరా పిల్లలు ఏమో దాని పెద్ద ఉంది కలబరం ఒక 20-30 కిలోలు వెళ్తారా కోళ్ళ చిన్న 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 పురుగులు తెల్లయి
టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ మస్తు ఉన్నట్టు ఉన్నది. చచ్చిపోయిన ఎట్లయినా ఉంటుంది. చూడు టైం చూడు 6 నిమిషాలు ఉంది నీకు ఇంకా. తింటావా? పారం కాదు కానీ పురుగులు పట్టినవి ఉండేరు. పారేసిన కోళ్ళు ఉంటాయి కదరా, పురుగులు పట్టిన కోళ్ళు తెచ్చా లేచి వండిర్రు. మురిపోయిన కోళ్ళని తెచ్చండి. ఆడ పక్క వాళ్ళతో టైం వేస్ట్. నీకు ఓడగట్టాలి. పక్క పంటి కుక్క పిల్లలు గుంజుకపోతున్నాయి, ఏమో పందులు కూర్చున్నాయి. వాళ్ళకెళ్ళి తీసుకొని వచ్చిర్రు. అదే తట్టుకుంటదేమో అంటే తాగుతలేడు. ఇంతకి తెగించాడు. కొన్ని వాటర్ తాగు బ్రో, కొన్ని. వాసన ఎట్లా వస్తుంది అది? అయినా ఎట్లా తింటాడు. తింటాడు. పందికొక చచ్చిపోతే మొత్తం పొక్కలు పట్టినాయి. అలా ఇంత పురుగులు తెల్లేయాలా? అలా పోతున్నాయి వస్తాయి. దీనికి కూడా పట్టచ్చు అట్లే. లెక్కేస్తున్నాడయ్యా, లెక్కేస్తా నేను. నేను లెక్కేసానా? వాటర్ రాను, కొన్ని వాటర్ అయిపోయిందన్న. వాటర్ రా. 4th ప్లేస్ లో జాపరెడ్డి వచ్చేసి 6 minutes 6 seconds లో అయితే కంప్లీట్ చేసిండు. పిల్లల మీరు గాయస్, ఇది పెద్ద పేగు, ఇది ఎక్కువనే తింటది. టైం తొందరనే అయిపోతుంది, 3 నిమిషాలు తినేస్తారు చూడు పక్క. చూడు మీరు ఎంతగానో ఒర్రిస్తారు. నువ్వు ఒర్రితు నువ్వు ఎందుకు కాదు కింద ఇదేమన్నా కొట్టిన చావన్ పామురు నువ్వు. ఇంతకుముందు తెచ్చిన వాడు కోడి ఒకటి. కోడి కాదు ఇది. ఎందుకు? అరే అది అబ్బా తెలుసు కదా. ఏమైంది? ఏంది అది? అది చూడు ఒకసారి, చూడు అది చూడు మంచిగా చూడు. మళ్ళీ పురుగు గిరవ తచ్చిపిక్తావు. పురుగే సమ్ము నువ్వేం డిస్టర్బ్ అయ్యి ఎక్కువ తింటాడు. ఆయన తొందర తింటాడు. ఇంతకుముందు రంగల పట్టుకొచ్చిన అవే వస్తుంది. నేను లేనా చచ్చిపోయిన కోడి తెచ్చింది. చదువుతున్న పురుగులు చూసినావు కదా. అంతే కదా, ఇసి అంత నల్ల వాటర్ వల్ల అదే మంచిగా ఉంది. మాతో అదే మంచిగా ఉంది అటాగో. గైస్ ఏదేమైనా కానీ బిర్యానీ కడకున్నది. ఎలా ఉంది బ్రో? బాగుందా? రకరకాలుగా ఉంది మాస్టారు. తిను. చచ్చిపోయిన కొడి కదా నీకు ఉందిలే, అలానే ఉంటది. ఊరిస్తున్నాడయ్యో, ఊరిస్తున్నాడయ్యో. అమ్మాయ బుక్క తినాలి కాక. దీనికి ఏం లేవమ్మా. ఇది కాదా? లేదమ్మా, ఆ సప్ప అంతా అదే. అయిపోయిందమ్మా. లేదు చీటింగ్ ఏం లేదు, ఈటింగే అయిపోయింది. బంద్ ఉంది ఇంకా అది వెళ్ళిపోతుంది. అది తిను, కంప్లీట్ కావాలి. తిను. అమ్మయ్య తిన్నాడు. కాకా కొంచెం పట్టినట్టు ఏంది కరెక్టే. ఇగో నరేందర్ అయితే 7 నిమిషాలు 13 సెకండ్లకు తిన్నాడు. నెక్స్ట్ ఆ కాక చూపి దా, నీకుంది దా, నీకుంది దా. ఆత్రం అన్నాడు మూత్రం పోసినట్టు అన్నట్టుంది నేను కథ. అదేం తిన్నాడు? నక్క తిన్నాడు. కింది ఎట్లుంది టేస్ట్? మంచిగా ఉందా? ఉంటుంది. ఎందుకుంటది? చచ్చిపోయిన కోళ్ళ గట్టి ఉంటుంది. కుక్క తప్పల బిర్యానీ. అదే మొన్న కుక్క వీకింది కదరా ఓ సప్ప. అదే నువ్వు వారేమన్నావు కదా, ఇంకా పారేయలేదురా. వేస్ట్ ఎందుకు ఇస్తామే అన్ని మొన్న ఎటు పోయినామంటే కోళ్ళపరం కాడ పోయినాం. మనం కోళ్ళపరం కాడ పోతే ఆడ చచ్చిపోయిన కోళ్ళు ఎత్తుకొస్తుర్రా వీడు. అన్ని పురుగులు చచ్చిపోయిన కోళ్ళు ఎట్లా తింటారా ఏమో. మన దావత్ చేసుకున్నాడట చచ్చిపోయిన కోళ్ళది. ఎప్పుడేమన్నా 31st
ఏంద్రా ఇంత సైలెంట్ అయింది ఒకటేసారి. చూస్తాం ఆయన ఎట్లా తింటాడు. ఎట్లా తింటున్నా 4 నిమిషాలు అయింది తిని తుస్సు. నేనే తక్కువ తిన్నా ఇప్పటి వరకు. వాడుతుంది గిడ మీద ఎక్కుమంటున్నావు. ఇగో అయిపోయింది ఈ ప్రపంచం మొత్తం అబద్ధం. ఇప్పటికి 6 నిమిషాలు అవుతుంది. ఏ కాలే తిను ఇంకా టైం ఉంది తిను. తిని మా వంది 7 దగ్గర ఉందిరా. అది 7:30. 7 వాడు తింటాడు. నువ్వెందుకు ఎగ్జైట్ అవుతున్నావు? నువ్వు హ్యాపీ కదరా? పక్కనోడు బాగుపడదా హ్యాపీ. పక్కనోడు బాగుపడదా హ్యాపీ. హ్యాపీ. అబ్బాయి రాజుబాయ్. సరే సెట్ టైం చెప్పు. 6:53 నిమిషాలు. 6:53 అంటే గైస్ దగ్గర మేము తినబట్టి గంట సేపు అవుతుంది. గంట సేపటి నుంచి వీడు కెమెరా పట్టుకొని దాని వెనకనే నిలబడ్డాడు. వీడు ఎంత ఊర్లిచ్చుకుంటున్నాడో కానీ లాస్ట్కి వీని ప్లేస్ 7th ప్లేస్ లో వీడైతే పార్టిసిపేట్ అవుతుండు. రెడీ 1 2 3 స్టార్ట్. నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది నన్ను కానీ మస్తు ఉన్నట్టుంది. చూర్రా ఈ పీస్ ఎంత వచ్చిందో చూర్రా. అరే చూర్రా అమ్మతోడు మన గొర్రె ధరక వేసాడు. ఈయనకి ఒక్కడ ఈ పీస్ చూర్రే. ఈ పీస్ చూర్రా పళ్ళకెళ్ళి పురుగులు వస్తున్నాయి. ఓహో చూర్రే. అరే చూర్రా నిజంగానే రాగలరా అలాకెళ్ళి తింటాడావో వాళ్ళకెళ్ళి వాళ్ళకెళ్ళి పోతున్నాయి. కిందికెళ్ళి వెళ్తున్నాయి. వాడు జనగణ మన ఎవ్వరికి రావడం. అరే ఇక్కడ కోసుకోకరా మళ్ళీ జారది అది 10 నిమిషాలు. అది లేదన్నా కూర కలుపుతుండు. కూర తెచ్చేయండి అన్న. వాళ్ళు ఉంటది ఎక్స్ట్రా. వాడు అమాల్ పని చేస్తుండ. ఎక్స్ట్రా ఉంటది చూడండి. చంటాడు తొందర తింటాడు. పురుగులు పోతున్నాయి. పురుగులు పోతున్నాయి. వాడు ఎటు డిస్ట్రిబ్యూషన్ అయితే వాడు చూడవు. ఏంద్రా రే ఇదేంద్ర నందు పట్టించుకోరా మనకు వచ్చాము. నందు గిది అదేనా పురుగా గిది పురుగా. నింగురాది 7th ప్లేస్ లో నందు అనే పార్టిసిపేట్ అయ్యిండు. వీడు వచ్చేసి 6:46 లో కంప్లీట్ చేసిండు. వెరీ గుడ్ రా గైస్. ఈ బిర్యానీ ఎయిటింగ్ ఛాలెంజ్ లా గెలిచింది అయితే 450 seconds లో వాడే ఫస్ట్ వచ్చిండు. సెకండ్ వాళ్ళు థర్డ్ కుమారు, 4th వీడు, 5th వాడు, 6th నేను, 7th వీడు. లాస్ట్ కి ఇద్దరు నేనే వస్తాను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలే. ఆఖరికి నేనే వచ్చినాయి. ఇద్దరు హైట్ కరెక్ట్. ఈ రివెంజ్ ఛాలెంజ్ లా వీడు అబ్బి నేనైతే ఉండబోతున్నాం. మీరు ఏ కామెంట్ అయితే చేస్తారో అదే రివెంజ్ ఛాలెంజ్ లో పెట్టబోతున్నాం. సో ఇది ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే వేయండి. ఛానల్ లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తారు. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికైతే ట్రై చేస్తా. బాయ్ బాయ్.